ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు గురువారం కదా, సాయిబాబా గారు ఈరోజు మనకు ఏం సందేశం ఇస్తున్నారో తెలుసుకుందాం. ఆ సందేశం ఏంటి, సాయిబాబా గారు ఇలా ఎందుకు ఈ సందేశాన్ని మనకు అందిస్తున్నారు అని తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింత మంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ గురువారం బాబా నీకు ఒక సంకేతం పంపించారు. ఓపికతో ఎదురు చూస్తే జీవితం మారుతుంది. ఈరోజు గురువారం తల్లి, మన సాయిబాబా రోజు. బాబా గుడిలో ఈరోజు భక్తులతో నిండిపోతుంది. ఎందుకంటే ఈరోజు బాబా ఆశీర్వాదాలకి చాలా శక్తి ఉంటుందని చెప్పబడింది. ఏ సమస్య అయినా ఈరోజు ఆధ్యాత్మికంగా బాబా దగ్గర ఉంచితే దానికి పరిష్కారం ఖచ్చితంగా వస్తుందంటారు. గురువారం అంటే పరీక్షల రోజు కాదు తల్లి, విశ్వాసానికి బాబా ఇచ్చే బహుమతి వచ్చే రోజు. చాలామంది ఈరోజు వ్రతాలు చేస్తారు. కొంతమంది కరుణతో పూజలు చేస్తారు. మరికొందరు అంతే నిశ్చలంగా బాబా చిట్ట చివరి మాట కోసం ఎదురు చూస్తారు. ఈరోజు మనం బాబాని పిలవడం కాదు తల్లి, బాబానే మన మనసులోకి వస్తున్నాడు. మన దుఃఖాన్ని చూసి ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సాయిబాబా నీకు ఒక సంకేతం పంపిస్తున్నారు. ఏమి జరిగినా ఓపికను వదిలేయవద్దు, నేను ఉన్నాను అని సాయిబాబా గారు చెప్తున్నారు. ఈరోజు తల్లి, బాబా నీ చేతిలో పట్టు బిగించాడని భావించు. నీకోసం బాబా సిద్ధంగా ఉన్నాడు. నీవు మాత్రం విశ్వాసంతో ఎదురు చూస్తే చాలు. గురువారం మన బాబా విన్న రోజు, మన ప్రార్థనలకు సమాధానం ఇచ్చే రోజు. నీవు ఎదుర్కొన్న బాధలకు అర్హతకు మధ్య తేడా నీవు ఇప్పుడు పడుతున్న బాధలు తల్లి. నీవు చేసిన పాపాల ఫలితమా? అస్సలు కాదు. ఎవరు చెప్పినా నమ్మొద్దు. నీవు బాధల్లో ఉన్నావంటే అది బాబా వదిలేశాడని అర్థం కాదు. బాబా చెప్తారు తల్లి, మీరు వేసే ప్రతి అడుగు నా అనుమతితోనే వేసినది అని. మన బతుకులో వచ్చే ప్రతి కన్నీటి చుక్క కూడా ఆయన లెక్కల్లో ఉంటుంది. బాబా మన జీవితంలో కొంత కలిపి కొంత విడదీసి శ్రేయస్సు కోసం ఒక గొప్ప ప్రయోగం చేస్తున్నారు. నీ జీవితంలో వచ్చిందే పీడ, కానీ అది తీరిన తర్వాత వచ్చే ఫలితం మాత్రం ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉంటుంది. బాబా చెప్తారు, బిడ్డా, నీకు దక్కే వరం కోసం నేనొక పరీక్ష పెడుతున్నాను తల్లి. దాన్ని నీవు పాస్ అయితే అద్భుతాలు నీకే వస్తాయి. ఈ దుఃఖానికి ముందు ఒక ప్రశాంతత వస్తుంది, కానీ ఆ ప్రశాంతత పొందేందుకు ఓపిక అవసరం. నీకు ఎదుటి వారిని చూసి బాధ కలుగుతుంది. ఎందుకు? వారికి శుభాలు, నాకు కష్టమని. కానీ బాబా చెప్తారు, నీకు వచ్చినది ప్రత్యేకమైన వరం, కావాల్సింది విశ్వాసమే. బాబా చూపించే మొదటి సంకేతం ఈరోజు గురువారం. నీవు ఇంట్లో ఒక్కదానివై ఉన్నావా, లేక ఉద్యోగం లేక నిరుత్సాహంగా ఉన్నావా? ఆ పరిస్థితిలో బాబా నీ దగ్గరికి వస్తారు తల్లి. ఏ రూపంలోనైనా వస్తారు. ఒకరు నీకు మంచి మాట చెబుతారు, మరోవారు నీకు ఏదైనా సహాయం చేస్తారు. లేకుండా బాబా నీ మనసులో ఓ కొత్త ఆలోచన పెడతారు. ఈ సంకేతాలని గుర్తించాలి తల్లి. ఇవే బాబా మొదటి సంకేతాలు. ఎప్పుడైనా బాబా నీకు ఏదైనా సలహా ఇవ్వాలనుకున్నప్పుడు ఆ సలహా మీకు సమీపంగా కనిపిస్తుంది. ఒక వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ అయితే ఉండవచ్చు, ఒక యూట్యూబ్ వీడియో అయితే ఉండవచ్చు, కానీ అది బాబా పంపిన సందేశమే. ఈరోజు నీవు విన్నా, చదివినా, చూసినా నీకు దారి చూపించేదంటే అది సంకేతమే. అందుకే ఈరోజు నీ చుట్టూ జరిగే ప్రతి సంఘటనను గమనించు. నువ్వు ఏదైనా మంచి పని మొదలు పెట్టాలనుకుంటున్నావా? బాబా చెప్తున్నారు, మొదలుపెట్టు తల్లి, నేను నీతోనే ఉన్నాను. ఈరోజు గురువారం, సంకేతాల రోజు, మార్పు మొదలయ్యే రోజు. బాబా మనకెందుకు పరీక్షలు ఇస్తారు తల్లి? మనం బాబా భక్తులం కదా, కానీ ఎందుకు మనల్ని బాబా ఇంత పరీక్షిస్తారు అనిపించిందా నీకు? చాలామందికి ఇదే డౌట్ వస్తూ ఉంటుంది. కానీ నిజం ఏంటంటే బాబా మనల్ని శిక్షించడానికి కాదు తల్లి, శక్తివంతంగా తయారు చేయడానికి పరీక్షిస్తారు. ఎప్పటికీ కన్నీటి భారం తుడిచేవారు అయి మనల్ని మానసికంగా బలంగా మార్చేందుకు బాబా ఈ కష్టాలను దారితీస్తారు. ఒక చిన్నపాటి విత్తనం గొప్ప వృక్షంగా ఎదగాలంటే ఎన్ని కష్టాలు పడాలి. అలానే మన ప్రయాణం కూడా. బాబా మనకు ఇచ్చే పరీక్షలు మనిషికి
మర్చిపోనివ్వకుండా చేస్తాయి. దేవుడి మీద ఆశ ఉంచేలా చేస్తాయి. అలా మనం ఎంతగా సాయిబాబాని పిలుస్తామో అంతగా బాబా మనలోకి వస్తారు. ఎవరికైనా శ్రమిస్తే ఫలితం ఉంటుందనే నమ్మకం ఉంటుంది. కానీ బాబా చెప్తున్నారు, తల్లి నీ శ్రమకు నేనే నిలబడి ఉంటాను. నీకు తగిన సమయాన నేను ఫలితాన్నిస్తాను అని. ఈ పరీక్షలు మన విశ్వాసానికి అద్దం తల్లి. ఏ భయం లేకుండా ముందుకు వెళ్ళే బలాన్ని ఇస్తాయి. అందుకే ఈరోజు నీకు ఎదురయ్యే ప్రతి అడ్డంకి వెనుక బాబా చేతి రెక్కలు ఉన్నాయని నమ్ము. ఓపికతో ఉన్నవారికి వచ్చే దైవానుగ్రహం. ఓపిక తల్లి, ఓపిక ఉన్నవారికి దేవుడు ఎంతో దయ చూపిస్తారు. నీకు ఇప్పటి వరకు వచ్చిన ప్రతి నిరాశ, ప్రతి బంధకానికి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. నీవు నిన్ను నీవే నిలబెట్టుకొని ఉండగలడం అంటే బాబా నీకెప్పటికీ శక్తి ఇచ్చినట్టు. నీవు పడిన కన్నీటి ప్రతి చుక్క దేవుడి ముందే పడింది తల్లి. వాటిని గరించి ఆశీర్వాదాలుగా మార్చేవాడు మన సాయిబాబా. ఒక్కసారి బాబా నీ ప్రార్థన విన్నారు అంటే ఆలస్యమైన తప్పకుండా స్పందిస్తారు. ఓపిక అన్నది మనకి శాపం కాదు, శక్తి. అది మనల్ని ఆశీర్వాదాలకు దగ్గరగా చేస్తాయి. ఈరోజు గురువారం నీ ఓపికతో బాబాని ఆరాధిస్తే ఈ వారం లోపలే ఒక ఆశ్చర్యమైన పరిణామం నీ జీవితంలో జరుగుతుంది అని బాబా హామీ ఇస్తున్నారు. నీ ఎదురు చూపులకు విలువ ఉందమ్మా. ఎందుకంటే బాబా ఎప్పుడూ అర్హత ఉన్నవారికే ఆ దైవ సందేశాన్ని పంపిస్తారు. ఆ సందేశాన్ని నీవే పబ్లిక్గా మార్చాలి నీ జీవితం ద్వారా. ఓపికతో ఉన్నవారు బాబా వరాన్ని పొందక మానడు. నమ్మకంతో సాయిబాబాని ప్రార్థించు. మిరాకిల్ జరుగుతుంది. నిన్ను ఎవరు వినకపోయినా బాబా మాత్రం నీ మనసును వినగలరు. ప్రతి చిన్న ఆశను ఆశీర్వాదంగా మార్చే శక్తి ఉన్నవారు మన సాయిబాబా. కాబట్టి ఈరోజు సాయిబాబా గారిని ప్రత్యేకంగా పూజించు తల్లి. ఇది యాదృచ్ఛికం కాదు తల్లి. ఈ గురువారం నీకు దేవుని సందేశం వచ్చింది. ఇప్పుడు చేయాల్సింది ఒక్కటే, ఈ సందేశాన్ని పంచుకో. నువ్వు మాత్రమే కాదు, ఇంకొంతమందికి బాబా ఆశీర్వాదం అందాలి. సందేశం చివరిగా, ఈ గురువారం బాబా నీతో ఉన్నారు తల్లి. నీ బాధలన్నీ ఆయనే తుడిచేస్తారు. విన్నారుగా బాబా గారు ఈ గురువారం మనకిచ్చే సందేశాన్ని. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరాం అని కమెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి. ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి. ఓం సాయిరాం.